ఓటర్ మహాశయులకు, పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు నేను గరిపెల్లి ప్రభాకర్ నమస్కరించి చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడే ఓటు వేసి వచ్చిన ముఖ్యంగా దేశం అంటే పౌరులు అంటే ఓటు హక్కు ద్వారా దేశ నిర్మాణితమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా ఓటు వేయాలి. అది మీ బాధ్యత. ఓటు వేయకపోవటం వల్ల చాలా నష్టం జరుగుతుంది. అభివృద్ధి శూన్యమైపోతుంది. రకరకాల సమస్యలు మనం ఎదుర్కొనే శక్తి సామర్థ్యం పోతుంది. ప్రభుత్వాలు చేసిన విషయాలు ప్రభుత్వానికి తెలియపరుస్తేందుకు మన హక్కులు, అవకాశాలు, అధికారాలు, సమస్యలు, మన బతుకుదెరువు, మన ఉద్యోగము, మన పారిశ్రామిక అభివృద్ధి, దేశ అభివృద్ధి, ప్రపంచ వాణిజ్యంలో మనము నిలబడి మాట్లాడాలన్నా, మనము ప్రభుత్వానికి తెలియపరచాలన్నా మన యొక్క ప్రతినిధులు సభలలో ఉండాలి. మరి ఆ సభ ముఖ్య ఉద్దేశం బిల్లులు పాస్ చేయటం, తద్వారా ఆమోదం చేయడం, తద్వారా చట్టాలు చేయటం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి అవకాశాలు, సామాజిక శక్తి, స్వయం పరిపాలన, దేశ అభివృద్ధి, రకరకాల సంక్షేమ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేసేందుకు బిల్లులు అవసరం. బిల్లుకు ప్రతినిధులు అవసరం. ప్రతినిధులకు మన ఇస్తున్నటువంటి ఓటు ద్వారా సభకు పంపే అవకాశం మనకు ఉంటుంది. కేవలం నాకు అవసరం లేదు, ఎవరో డబ్బులు ఇస్తే వేయటం, లేకుంటే ఎవరో ప్రలోభాలు పెట్టి వేయటం, పైసలు ఇస్తే వాళ్ళకి ఇస్తారు కదా అనేది వాస్తవాన్ని నమ్మకండి. ఇది కేవలం ఒక దుష్ప్రచారం మాత్రమే. మీకోసం, భవిష్యత్తు కోసం, దేశం కోసం, ధర్మం కోసం మీరు విధిగా ఇప్పుడే మీరు యొక్క ఓటు హక్కును వినియోగించుండ్రి. దేశ సౌభాగ్యానికి మీరు బాధ్యులవుతారు. మీ యొక్క శక్తి ఓటు ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు జరిగే రక్షించే చట్టాలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఓటర్లారా దయచేసి కదలండి. 4 గంటల లోపల మీ ఓటు హక్కును వినియోగించుకొని మన యొక్క దేశ అభివృద్ధికి మీరు తోడ్పడాలి. మన ప్రతినిధులను ఎన్నుకోవాలి. వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో మన గురించి, మన హక్కుల గురించి, మన సమస్యల గురించి అన్ని రకాల ఉపాధ్యాయులకు కానీ, పట్టభద్రులకు కానీ అన్ని రకాల సహకరించే విధంగా మంచి క్యాండిడేట్ను మనం సభకు పంపటం వల్ల సరైన జరుగుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎంత పనులున్నా, ఎన్ని సమస్యలున్నా ఇది నీ యొక్క ఒక దేశ భక్తునిగా నీ హక్కు. కాబట్టి మీరు ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలి. మీరు చేసే కార్యక్రమం మంచి పద్ధతి. ఇది దేశ సౌభాగ్యానికి ప్రతినిధులకు అవకాశం వస్తుంది. కాబట్టి ఓటర్లారా క్షమించండి, మీకు ఒత్తిపట్టి చెప్పడం కాదు. మీరు ఓటు హక్కు వినియోగించుకుంటే మన భారతదేశంలో పౌరునిగా గుర్తిస్తారు, దేశాన్ని రక్షించే నాయకులు అవుతారు. దయచేసి ఓటు హక్కును వినియోగించుర్రి. నమస్తే.